సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఛార్జిషీట్ 23 మందిపై అభియోగాలు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు ఛార్జిషీట్ ను ఫైల్ చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేస్తూ కేసును ముందుకు తీసుకెళ్లారు. థియేటర్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు తమ దర్యాప్తులో స్పష్టం చేశారు. ఛార్జిషీటు దాఖలులో ఈ కేసు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పాటు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడమే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. థియేటర్ పరిసరాల్లో జన నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోకపోవడం, ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల పరిస్థితి చేయి దాటిందని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో A1 గా సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ను పోలీసులు పేర్కొన్నారు. అంటే ఈ ఘటనకు ప్రధాన బాధ్యత థియేటర్ యాజమాన్యందేనని స్పష్టంగా అభియోగాలు నమోదు చేశాయి. అలాగే A11 గా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పేరును కూడా ఛార్జ్ షీట్ లో చేర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయనతో పాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది, భద్రత కోసం నియమించిన 8 మంది బౌన్సర్లపై కూడా అభియోగాలు నమోదు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద వేల సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. సినిమా హీరోను చూడాలనే ఉత్సాహంతో జనాలు నియంత్రణ తప్పి ముందుకు దూసుకెళ్లారు. ఈ సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలోనే గందరగోళం మరింత పెరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ రేవతి మృతి చెందడం తీవ్ర విషాదాన్నైతే మిగిల్చింది. ఆమె కుమారుడు శ్రీతేజకు కూడా తీవ్ర గాయాలు కావడంతో అతను చికిత్స పొందాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆవేదనను కలిగించింది. ఘటన జరిగిన వెంటనే చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షుల వాగ్మూలాలు, పోలీస్ రికార్డులను పరిశీలించారు. ఈ దర్యాప్తులో థియేటర్ యాజమాన్యం నుంచి సెలబ్రిటీ భద్రతా సిబ్బంది వరకు కూడా అందరి పాత్రను పోలీసులైతే విశ్లేషించారు. దర్యాప్తు అనంతరం నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడడంతో 23 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇప్పుడు ఈ కేసులో పోలీసుల తదుపరి చర్యలే ఆసక్తికరంగా మారాయి. ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత కోర్టు అనుమతితో మరిన్ని విచారణలు జరిపే అవకాశం ఉంది. అవసరమైతే కొందరిని ప్రశ్నించేందుకు, విచారణకు పిలిచేందుకు కూడా అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా థియేటర్ యాజమాన్యం, భద్రతా ఏర్పాట్ల బాధ్యత వహించిన వారిపై విచారణ మరింత లోతుగా జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. సెలబ్రిటీ ఈవెంట్ల సమయంలో భద్రతా ప్రమాణాలు ఎలా ఉండాలి, ప్రేక్షకుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహించాలి అనే ప్రశ్నలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జ్ షీట్ దాఖలుతో న్యాయ ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో, ఎవరి పాత్రపై కోర్టు ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తిగా మారింది.